ఆకుకూరలు అంటేనే ఆమె దూరం వెళ్ళిపోతాం. అందులోనూ పాలకూర అంటే మరీను. అయితే ఈ పాలకూరలో ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అది మనకు కూడా తెలుసు అనుకోండి, కానీ మనం ఎవరు తినం. అయితే మీకు కూడా బాడీలో ఈ ఫోలిక్ యాసిడ్ అలాగే ప్రోటీన్ కావాలంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తింటూ ఉండండి. అయితే మీ ఇంట్లో వాళ్ళు పాలకూర ఏం తింటామని అంటారా? ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు లొట్టలు వేసుకొని తింటారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మా ఇంట్లో కూడా ఇంతేనండి. పాలకూర అనగానే మా బావ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకుంటాడు. అయితే మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? అందుకే మనలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. అయితే ఒకసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక దళసరిగా ఉన్న కళాయిని పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అడుగట్టుకుంటూ ఉంటుంది. అయితే పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయినాక ఒక ఆనియన్ ఉంటే దాన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూర ఆకులను తీసి అవి కూడా వేసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెడితే మళ్ళీ మనం 5 minutes తర్వాత మూత పెట్టి చూసారు కదా, వాటర్ అంతా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన పాలకూర అంతా పక్కకు తీసుకొని ఇందులో ఎగ్స్ వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. నేనైతే ఒక 4 eggs వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంటే పాలకూరకి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకున్నాక దాంట్లో మనకు తగ్గట్టు కారం, అలాగే ఉప్పు, కొంచెం గరం మసాలా ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, మొత్తం ఉప్పు కారం అన్నీ కూడా మిక్స్ అయినవి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎవ్వరు వదిలిపెట్టరు అసలు. అయితే ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎట్లా వచ్చిందో. అయితే చివరిగా ఒక మాట అండి, నా డెకరేషన్ చూసి మాత్రం నవ్వకండి ప్లీజ్, ఏదో ఫన్నీగా చేసా. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.